రాష్ట్ర ప్రభుత్వం 2024లో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు 3 ఏళ్ల కాళ్ల పరిమితి పెంచిన విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. దానిలో భాగంగా 2024లో 9,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ పొందారని అన్నారు. పదవి విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్స్ తదితర బెనిఫిట్స్ లను పొందలేకపోతున్నారని తెలిపారు. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి మరణించిన వారిలో 26 మంది ఉండడంతో వారి కుటుంబం రోడ్డున పడిన దుస్థితి నెలకొందన్నారు. 2024 ఏప్రిల్ నుంచి ఈ తేదీ పదే ఎందుకు చెప్తున్నామంటే, రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత 58 నుంచి 61 సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం. ఆ పెంచిన తర్వాత 3 ఏళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ 24 నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవటం మొదలైంది. అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 24 నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు 9,000 మంది రిటైర్ అయ్యారు. ఈ 9,000 మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. పెన్షన్ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ ఉంటుంది, ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, కమ్యూటేషన్ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి వస్తాయి. ఇందులో జీపీఎఫ్ కానీ, గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మే కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు. కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది.